అలాగ నేను 4 ఇయర్స్ అక్కడ చేశానండి. చేసిన హ్మ్. తర్వాత ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయిపోయాక నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అప్పుడు నేను అనుకునేదాన్ని, మరి వారంలో ఒక్క రోజన్నా వెళ్ళేదాన్ని కదా ఇక్కడ. మరి మ్యాచెస్ చూసాక మరి మాది హైందవ కుటుంబం కదండీ! అలాంటి పెళ్ళే చేస్తారు కదా! హ్మ్. సో, మరి ఇక్కడ ఎలా ఎళ్ళగలుగుతాను నేను? అమ్మోళ్ళనుకో కొంచెం నేను అబద్ధం చెప్పి ఎళ్ళొచ్చు. లేట్ అయిందనో ఏదో. ఇంక పెళ్ళయ్యాక అలా కుదరదు కదండీ! కుదరదు. అబద్ధాలు చెబితే అది వేరుగా ఉంటది. అవును గదా! ఇంకా ఎలాగా అని అనుకునేదాన్ని. మనసులో బాధపడేదాన్ని గానీ, అయితే నాకు ఎలా అంటే ఇప్పుడు సంబంధం వచ్చిన వాళ్ళు గూడా పూర్తిగా హైందవులనమాట. ఓకే. ఇక రోజుకో దేవుడు వీళ్ళు. మేము ఎంగేజ్‌మెంట్ టైంకి ఆయన అయ్యప్ప మాలేసుకున్నారు. ఓకే. మరి ఇక చూడండి ఇలా దొరికింది. నేను అనుకుని భయపడ్డాను కదా! కానీ అలా వచ్చిందనమాట. ఓకే. సరే ఏదైనా గానీ నేను ధైర్యంగానే ఉన్నాను. సరే ఇక మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్‌ని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇది నాకు వారంలో ఒకరోజు ఇట్లా ఎళ్ళడం అలవాటు. ఈ ప్లేస్‌కి మనం వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు తీసుకెళ్ళమని తీసుకెళ్తా అన్నారాయన. ఓహ్! సంతోషపడ్డాను. మళ్ళీ చాలా. ఆయన తర్వాత కథే ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల తీసుకెళ్ళేవాళ్ళు గానీ ఒక 5, 10 నిమిషాలే ఉండేవాళ్ళు. ఎక్కువసేపు ఉండడానికి కుదరదుగా అంతకు ముందులాగా. అవునండి. ఆయనతో ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు. ఇది తీసుకెళ్ళడమే గొప్ప కదా వీళ్ళు. అవును. సరే ఆ 5, 10 మినిట్స్‌లో వచ్చేస్తుంటే ఎంతో బాధేస్తది నాకు. చాలా మిస్ అయిపోతున్న ఫీలింగ్ అనమాట. ఇంకా అలా అలా ఏదోలే 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా ఉండేది. ఓకే. అలా సాగింది. మొత్తానికి ఒక్కరోజైతే ఎళ్ళేదాన్ని ఏదో ఒక రోజు. ఏదో ఒక చర్చ్‌కి ఏదో ఒకటి మాకు తెలీదు గదా! ఇయన్నీ.